ఒక టీవీ లేని ఇల్లు కూడా ఉండొచ్చేమో అండి, కానీ ఒక చిరంజీవి ఫ్యాన్ లేని ఇల్లు మాత్రం అసలు ఉండదు. 90s కిడ్స్కి, 90s ముందు పుట్టిన వాళ్ళకి ఆ పేరు వెనకాల ఉన్న పిచ్చి, ఇష్టం, ఆర్ ఆ పేరు రావడానికి తను ఎంత కష్టపడ్డాడో పిచ్చ క్లారిటీ ఉంటుంది. అండ్ ఈ వీడియోలో నేను చిరంజీవిని పొగడ్డానికో ఆర్ చిరంజీవి కొత్త సినిమాని ప్రమోట్ చేయడానికో రివ్యూ ఇవ్వడానికి అస్సలు కాదండి. బట్ ఐ వాంట్ టాక్ అబౌట్ ఎ పర్సన్ హూ ఈజ్ 70 years old బట్ హూ ఈజ్ సూపర్ ఫిట్ కన్సిడరింగ్ హిజ్ ఏజ్. 70 సంవత్సరాల వయసులో కూడా అంత ఫిట్గా ఉన్నాడు. దానికోసం మాట్లాడడానికి వీడియో చేస్తున్నా. చిరంజీవి చూడదంటూ ఏమీ లేదు భయ్య లైఫ్లో. నేమ్, ఫేమ్, మనీ, రికార్డ్స్, మనీ, వాట్ లైక్ అవార్డ్స్, వాట్ నాట్, తను అన్నీ చూశాడు, పీక్ లెవెల్లో చూశాడు. అండ్ తను కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. అయినా సరే ఈ ఏజ్లో కూడా తను ఎందుకు ఫిట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు, ఇంత ఫిట్గా ఉంటున్నాడు? ఒకవేళ మీరు కొత్తగా వచ్చిన సినిమా మన శంకర వరప్రసాద్ సినిమా మీరు చూస్తే, సినిమా బాగుందా బాగాలేదన్న పాయింట్ పక్కన పెట్టండి. అందరూ ఒప్పుకోవాల్సిన కామన్ పాయింట్ ఆర్ వన్ పాయింట్ ఏంటంటే చిరంజీవి చాలా ఫిట్గా ఉన్నాడు. ఫిట్గా ఉండడం అంటే అదేదో బట్టలేస్తే అందంగా కనిపించడం కాదు కెమెరా ముందు. ఆ ఫిట్నెస్ లెవెల్స్ అండ్ యాక్టివ్ లెవెల్స్ అనేది తన డైలాగ్ డెలివరీలో, తన బాడీ లాంగ్వేజ్లో అండ్ డ్యాన్స్ మూవ్స్లో ఆబ్వియస్గా చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది తను చాలా ఫిట్గా ఉన్నాడు ఆ ఏజ్లో కూడా అని. చిరంజీవి అంతటి వాడు అయినే హెల్త్కి, ఫిట్నెస్కి అంత ఇంపార్టెన్స్, అంత ప్రయారిటీ ఇస్తుంటే నువ్వు నేను ఆర్ మనలాంటి నార్మల్ మనుషులం లైఫ్లో ఏమి పెద్దగా చూడని వాళ్ళము, మనకున్న చిన్న చిన్న గోల్స్ని అచీవ్ చేయడానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన హెల్త్ అండ్ ఫిట్నెస్ విషయంలో? థింక్ ఇన్ దాట్ వే. చిరంజీవి సినిమా రాగానే ఎస్పెషల్లీ 50s, 60sలో ఉన్న మన డాడీ ఏజ్, అంకుల్స్ ఏజ్ వాళ్ళు ఉన్నవాళ్ళు గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి లాగా ఇట్లా కాలర్లు ఎగరేయడం కాదు, ఈ యాంగిల్లో కూడా ఇన్స్పైర్ అవ్వండి. చిరంజీవిలాగా నేను కూడా ఫిట్గా ఉంటాను, నా హెల్త్ అండ్ ఫిట్నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాను అన్న థాట్ని తీసుకురండి మీ మైండ్లో. ఒకవేళ నిజంగా నువ్వు చిరంజీవి ఫ్యాన్ అయితే చిరంజీవి సినిమా నెక్స్ట్ రిలీజ్ అయ్యే లోపు నేను చాలా ఫిట్గా అవుతాను, ఒకవేళ అవుతేనే ఆ సినిమా చూస్తాను, లేదంటే చూడను అన్న గోల్ని, అన్న టార్గెట్ని పెట్టుకో. చూద్దాం చిరంజీవి మీద నీకు ఎంత పిచ్చి ఉందో. ఓకేనా?